హే గైస్ వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో మనం లాస్ట్ టూ వీడియోస్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ అంటే ఏంటో చూసాం జేఎస్లో. అలాగే దాంట్లో వాల్యూస్ ఎలా తెచ్చుకోవాలి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ అవ్వాలని చూసాం కదా. ఈ వీడియోలో మనకి దీంట్లోనే ఈవెంట్స్ అని కాన్సెప్ట్ ఉంటుంది. ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జేఎస్ అని. ఈవెంట్స్ అంటే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి కాదు, ఇవి వేరే. ఓకేనా? సో వాటి గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. అలాగే దీంట్లో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అవుతాయి మనకు జేఎస్ సంబంధించి. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌లో మెన్‌స్టాక్ సీరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకు లాస్ట్ వీడియోలోనే ఈవెంట్స్ అంటే ఏంటని ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా చెప్పాను. బట్ ఈ వీడియోలో స్టార్టింగ్ ఒక 2 మినిట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. నెక్స్ట్ డైరెక్ట్ కోర్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో జనరల్‌గా మీరు తీసుకోండి, ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ గానీ, ఫేస్‌బుక్ సంథింగ్ ఏమైనా అట్లా లాగిన్ పేజెస్‌గా ఏవో ఉంటాయి కదా. అందులో మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వగానే ఓకేనా, మీకు లాగిన్ బటన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. యాక్షన్ ఏంటంటే మీ పాస్వర్డ్ ఇచ్చేసి, అది యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి ఒక బటన్ క్లిక్ చేయగానే అది ఒక యాక్షన్. దాని నుంచి రెస్పాన్స్ లేదా అవుట్‌పుట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇలాగే మనకు ఇప్పుడు ఈ పేజ్ రన్ అవుతుంది చూపిస్తా. ఇక ఒక ఫార్మ్ ఉంది కదా. ఈ ఫార్మ్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఒక యూజర్‌ని. ఒక వెబ్‌సైట్‌లో ఏం చేస్తున్నా, యూజర్ నేమ్ ఇస్తా, పాస్వర్డ్ ఇస్తా. ఓకేనా? సో, ఇచ్చి ఈ బటన్ ఉంది. క్లిక్ మీ అని ఒక బటన్ ఉంది. ఆ బటన్ క్లిక్ చేయగానే నాకు ఏదో ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. లేదా నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఇలా టైప్ చేసినప్పుడు నాకు ఏదో ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. సో, ఇది ఒక యూజరు వెబ్‌సైట్ ఇంటరాక్ట్ అయ్యే ప్రతిదాన్ని మనము ఒక ఈవెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? యాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఈవెంట్ అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. మన జనరల్ లాంగ్వేజ్ చూస్తే మనం ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఒక పని చేస్తున్నాం. అదే జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్‌లో ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఆ ఈవెంట్ ఏంటి? ఈ బటన్ క్లిక్ చేయడం, లేదా ఇక్కడ ఏదైనా టైప్ చేయడం, అలా సంథింగ్. ఓకేనా? ఇవి జరిగినప్పుడు మనకొక అవుట్‌పుట్ అనేది రావాలి. దాన్ని అవుట్‌పుట్ వచ్చేలా చేయడాన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకేనా? ఇవన్నీ ఈవెంట్స్ అయినప్పుడు అవుట్‌పుట్ వచ్చేలాగా చూసుకోవడం ఏంటి? హ్యాండ్లింగ్. సింపుల్, దాన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఇంతే సింపుల్, ఇంకేం పెద్ద అదేం పెద్ద వర్క్స్ ఏం కాదు. ఓకేనా? సో, ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది థియరీ పరంగా. మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం ఎట్లా చేయాలనేది. సో, లాస్ట్‌లో మీరు చూసినట్టయితే ఈ బటన్‌కి మనం ఏం చేసినాము? ఆన్ క్లిక్ అని ఒకటి ఇచ్చినాము. ఒక ఫంక్షన్ ఇచ్చినాము చేంజ్ అని. ఇట్లా స్పీడ్‌గా రాసేస్తున్నా. ఎందుకంటే ఇది లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా కాబట్టి ఎగ్జాంపుల్ త్వరగా రాసేస్తున్నా. ఓకేనా? కన్సోల్ డాట్ లాగ్ హాయ్ అని పెడదాం. ఓకే. సో, లాస్ట్ వీడియో పరంగా మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసినాము? ఈ కన్సోల్‌లో పోయి ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు చూస్తే హాయ్ అనే ప్రింట్ అవుతుంది. ఇది లాస్ట్ వీడియోలో నేను చెప్పిందది. సో, ఇదే ఈవెంట్ లిజనర్ అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా లాస్ట్ వీడియోలో. దానికి థియరీ కూడా ఇప్పుడే 2 మినిట్స్ ముందు ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా. సో, అది. సో, ఇక మనకేం జరుగుతుంది? ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ అనమాట. ఈవెంట్ పేరొచ్చేసి ఆన్ క్లిక్, అంటే క్లిక్ చేయడం. సో, నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో ఈ ఎలిమెంట్ ఏది, ఈ బటన్ అనే ఎలిమెంట్‌ని ఎప్పుడైతే క్లిక్ చేస్తావో ఈ ఫంక్షన్ రన్ అవ్వు అని చెప్తున్నావు. ఈ ఫంక్షన్‌లో మనం ఏం కోడ్ రాసాం? నాకు జస్ట్ కన్సోల్ హాయ్ అని ప్రింట్ చేయి అని రాసాం. సో, మనకి రియల్ లైఫ్ అంత సింపుల్‌గా అయితే ఉండదు. ఒక పెద్ద లాజిక్ ఉంటది. అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలా? ఒక ఏపీఎస్ కాల్ చేయాలి. డేటాబేస్ నుంచి మనకు తెచ్చుకోవాలి. అట్లా సంథింగ్ ఉంటది. ఓకేనా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌కి. బట్ ప్రాసెస్ అంతా ఇదే. ఒక ఫంక్షన్ ఉంటది. ఆ ఫంక్షన్‌లో మీరు ఏదైతే యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో, అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైతే చేసి మీకు అవుట్‌పుట్ ఇయ్యాలనుకుందో అవన్నీ ఇక్కడ రాస్తాం కోడ్. సింపుల్. ఆ లాజిక్ రాస్తాం ఇక్కడ. ఓకేనా? సో, ఇది ఒక వే. ఇవి మీకు అర్థమైంది. ఈవెంట్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామని అర్థమైంది. ఇప్పుడు దీంట్లో 3 వేస్ ఉన్నాయి. ఒక ఎలిమెంట్‌కి ఈవెంట్ హ్యాండ్లింగ్ చేసి, లేదా ఒక ఈవెంట్‌ని యాడ్ చేయడం కోసం మనకు 3 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే వచ్చి ఇలా. ఏమని? ఇలా ఒక యాట్రిబ్యూట్ లాగా ఇచ్చేసి ఒక ఫంక్షన్ ఇచ్చేస్తావు. ఆ ఫంక్షన్ నువ్వు రాసుకుంటావు లాజిక్. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే వచ్చేసి ఓకేనా, బీటీఎన్ డాట్, ఇది మనం ఎలిమెంట్ తెచ్చేసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? డాట్ ఇక్కడ ఆన్ క్లిక్ అని ఇస్తారు అంతే, సింపుల్. ఇంకేం లేదు. ఇచ్చి సేమ్ ఇదే ఫంక్షన్ ఇక పెడుతుంది. ఓకేనా? దీనికి నేమ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఫంక్షన్ సేవ్. ఇప్పుడు ఇక్కడ నేను తీసేస్తుంది ఇది. ఆన్ క్లిక్ అని ఇక్కడ తీసేస్తుంది. ఇప్పుడు చూద్దాం. క్లిక్ చేస్తున్నా. హాయ్. చూసారా?
నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అక్కడ పక్కన నంబర్స్ పడుతుంది. ఎందుకంటే సేమ్ అదే క్లిక్ చేసినా సేమ్ అదే వస్తుంది. ఓకేనా? సో ఇది సెకండ్ వే. ఓకే. రెండిట్లో అవుట్‌పుట్ అయితే సేమ్ వస్తుంది. మరి ఎందుకు ఇది యూజ్ చేయాలా? అది ఎప్పుడు యూజ్ చేయాలా అన్నప్పుడు, ఇప్పుడు నా కోడ్ అనేది చాలా సింపుల్‌గా ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసేకి చాలా చిన్నగా పెట్టుకున్న కోడ్. బట్ మీరు రియల్ వరల్డ్‌లో వెబ్‌సైట్ డెవలప్ చేసేటప్పుడు మీకు కోడ్ ఎక్కువ ఉంటుంది. సో, జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ అంతా కలిసిపోయినట్టు ఉంటుంది కదా! అన్నిటికి ఇక్కడ రాసుకుంటూ పోతే. ఓకేనా? మీకు ఒక్కటే కాదు ఎన్నన్నా అవసరం అయ్యుండొచ్చు. ఈవెంట్ లిజనర్స్ అనేది. ఓకే. సో, మీరు అవన్నీ ఒకే దాంట్లో రాసుకుంటే మీకు హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్ క్లమ్జీగా అనిపిస్తుంది కాబట్టి, సో, సెపరేట్‌గా రాసుకునేకి ఇలా సెపరేట్‌గా పెట్టుకుంటారంతే. సింపుల్. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి మేజర్ డిఫరెన్స్ అంటే అంతే. ఏమని ఇక్కడ క్లమ్జీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటే నీట్‌గా ఉంటది. జావాస్క్రిప్ట్ అంతా ఒక ఫైల్‌లో ఉంటది. హెచ్టీఎంఎల్ అంతా ఒక ఫైల్‌లో ఉంటది. సింపుల్. ఓకేనా? ఓకే. ఇది బాగుంది. ఇది సెకండ్ వే అనమాట. నెక్స్ట్ థర్డ్ వే వచ్చేసి మళ్ళీ బీటీఎన్ డాట్ ఇక ఒక కీవర్డ్ వస్తుంది. అదొచ్చేసి యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకేనా? దీంట్లో మనకు సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ ఒక ఈవెంట్ రాయాలి. నేను రాసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఫంక్షన్. ఫంక్షన్ మీరు యారో ఫంక్షన్ కూడా వేయొచ్చు. ఇక్కడ కూడా మీకు ఈ ఫంక్షన్ అవసరం లేదనుకుంటే మోస్ట్‌లీ ఇప్పుడు ఇట్లే యూజ్ చేస్తున్నాము. నార్మల్ ఫంక్షన్స్ యూజ్ చేయము. అంతే. యారో ఫంక్షన్. ఓకేనా? సో, దీంట్లో కన్సోల్ లాగా హాయ్ వెళ్తా. ఓకేనా? ఇది కామెంట్ చేద్దాము. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. అవుట్‌పుట్ సేమ్ వస్తుంది. సో, మీకు డౌట్ లేదు. ఇప్పుడు సింటాక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సేమ్ దీనికి ఏం డిఫరెన్సు? నువ్వు ఇక్కడ ఆన్ క్లిక్ ఇచ్చినావు. బట్ ఇక్కడ బీటీఎన్ డాట్ ఒక కీవర్డ్ వన్ ఏదది యాడ్ ఈవెంట్ లిజనర్. పేరులో ఉన్న నేమని ఈవెంట్ లిజనర్‌ని యాడ్ చేయి. దేనికి యాడ్ చేస్తున్నావు? ఈ బీటీఎన్. ఈ బీటీఎన్ అంటే ఏది? ఆ బటన్‌ని మనం తెచ్చుకునేది. ఓకేనా? యాడ్ చేస్తున్నాం. చేసి బ్రాకెట్‌లో మనకు 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇదొకటి ఉంది. నెక్స్ట్‌ది ఇంకోటి ఉంది. ఫస్ట్ పారామీటర్ ఏమంటే ఈవెంట్. నువ్వు ఏ ఈవెంట్ యాడ్ చేస్తున్నావు? ఓకేనా? యాడ్ ఈవెంట్ లిజనర్ అన్నావు. ఏది యాడ్ చేస్తున్నావు? క్లిక్. ఓకేనా? మేజర్ డిఫరెన్స్ ఏం చూడాలంటే మీరు ఆ ఫస్ట్ 2 దానికి దీనికి ఫస్ట్ 2 దానికి మనము ఆన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ప్రతి ఈవెంట్ ముందర ఆన్ అనేది యూజ్ చేస్తాం. బట్ దీంట్లో మాత్రం ఆన్ అనేది యూజ్ చేయం. డైరెక్ట్ ఈవెంట్ యూజ్ చేసేస్తాం. ఓకేనా? మాకెట్లా తెలుస్తది ఏది ఈవెంట్ అంటే ఏం లేదు. అన్ని ఈవెంట్ లిజనర్స్‌లో ఆన్ అనేది తీసేస్తే రిమైనింగ్ అంతా ఈవెంటే. ఓకేనా? మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సింపుల్. ఓకే. ఇప్పుడు ఫస్ట్‌ది, సెకండ్‌ది ఎప్పుడు యూజ్ చేయాలో చెప్పా. ఫస్ట్‌ది క్లమ్జీ అన్నావు బానే ఉంది సెపరేట్. మరి ఇది ఉంది గదా! మళ్ళీ ఇది ఎందుకని డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి. దీన్ని అన్‌కామెంట్ చేస్తున్నాను. చేసి సేమ్ ఇదే కోడ్ ఇంకోసారి రాస్తా. పైన హాయ్ 1 కింద హాయ్ 2 పెట్టి కిందది కామెంట్ చేసి సేవ్ చేస్తా. సో, ఇప్పుడు మనం రాసిన లాజిక్ ప్రకారం మనకి ఏవి కావాలా? ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇది ప్రింట్ అవ్వాలి. ఇది ప్రింట్ అవ్వాలి. ఎందుకు? 2 యాడ్ చేసినాం కాబట్టి. చూద్దాం అయితన్నాయా లేదో. చూసాను ఎన్ని సార్లు క్లిక్ చేసినా హాయ్ 2 నంబర్ పెరుగుతుంది గానీ హాయ్ 1 ఒక్కసారిగా ప్రింట్ కాలే. ఎందుకంటే సో, దీంట్లో మనకు మైనస్ ఏమంటే ఈ సింటాక్స్‌లో మీరు ఈ సేమ్ సింటాక్స్ సేమ్ ఈవెంట్ లిస్ట్‌లో 2 టైమ్స్ రాస్తే ఫస్ట్‌ది ఇగ్నోర్ చేస్తుంది. ఎప్పుడు లేటెస్ట్‌ది తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఇలాగే 10 టైమ్స్ రాసారనుకో 10థ్‌ది ప్రింట్ అవుతాం గానీ ఫస్ట్ 9 ప్రింట్ అవ్వవనమాట. ఇది దీంట్లో మనకి ఇష్యూ అనమాట. సో, ఇలా అవ్వకుండా ఉండడం కోసము ఓకేనా? మనం ఇది యూజ్ చేస్తాం. సో, మల్టిపుల్ ఈవెంట్స్‌ని ఇది హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు నేను సేమ్ ఇదే తీసుకొని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా? చేసి ఇది కూడా హాయ్ 1, హాయ్ 2 చేస్తున్నా. ఇప్పుడు చూడండి. 2 ప్రింట్ అయినాయా? మళ్ళీ 2 ప్రింట్ అయినాయా? సో, ఇలా మల్టిపుల్ ఈవెంట్స్ మనం యాడ్ చేయొచ్చు దీంట్లో. ఓకేనా? సో, ఇలా యాడ్ చేసుకోవడం కోసం ఇది బెస్ట్ వే. ఓకే. ప్రెజెంట్ అయితే మోస్ట్‌లీ అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు. ఇవి చాలా రేర్ యూజ్ చేస్తారు కానీ మోస్ట్‌లీ 99% పీపుల్ ఇదే మనకు యాడ్ ఈవెంట్ లిజనర్ యూజ్ చేస్తున్నారు. క్లియర్. సో, ఇప్పుడు మీకు బేసిక్‌గా ఏం అర్థమైంది? ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటో అర్థమైంది. వాటిని ఎందుకు యూజ్ చేస్తాం? ఎన్ని వేస్‌లో యూజ్ చేయొచ్చో తెలిసింది. ఇత క్లియర్ బానే ఉంది. ఓకే. ఇతకు బాగుంది. గుడ్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇది క్లిక్ అనేది ఒక ఈవెంట్ మీకు చూపిచ్చా. క్లిక్ అంటే ఏమి? దాన్ని క్లిక్ చేసినాం. అది బటనే అవ్వాల్సిన అవసరం లే. మీరు కావాలంటే ఆహ్, ఏది కంట్రీ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసినా కూడా రావాలని పెట్టుకోవచ్చు కావాలంటే. ఇది కంట్రీ అనుకుంటా. సరే డ్రాప్ ద ఇగో దీనికి ఐదొచ్చి కంట్రీ ఉంది కదా! సో, నేను ఇప్పుడు ఈ డ్రాప్ ద మెనూ క్లిక్ చేసినానుకో హాయ్ 1 ప్రింట్ అయితాంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేసినానుకో 2 సార్లు ప్రింట్. సో, మీరు దేనికైనా పెట్టుకోవచ్చు. బటన్‌కే అని రూల్ లేదు. ఓకేనా? అంటే మీ యూసేజ్ బట్టి దేనికనంటే ఏది పడితే అది పెట్టుకోవడం కాదు. మీకు మీ వెబ్‌సైట్ యూసేజ్ ఏంటి? దేన్ని క్లిక్ చేసినా మీకు ఈ యాక్షన్ జరగాల అనే దానికి పెట్టుకోవాలంతే. సింపుల్. ఓకేనా? ఓకే. ఇది వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసి ఇందులో క్లిక్ చూసారు మీరు. నెక్స్ట్ ఇంకా ఏం టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నేను దీనికి యూజర్ నేమ్ అనే ఐడీ తెచ్చుకుంటా. ఓకేనా? యూజర్ నేమ్ తీసుకొని
ఇక పేస్ట్ చేస్తున్నా. చేసి ఇప్పుడు చూడండి యూజర్ నేమ్ జనరల్‌గా మనం టైప్ చేస్తుంటాం కదా! మీకు చేంజ్ అని ఒక ఈవెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. చేంజ్ అని పెట్టి దీనికి హాయ్ ఉంది. ఇప్పుడు యూజర్ నేమ్ నేను టైప్ చేస్తున్నా. మన కన్సోల్ ఏం ప్రింట్ కాదంలే. ఎప్పుడైతే దీని మీద నుంచి పక్కన క్లిక్ చేస్తానో హాయ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తా. మళ్ళీ దీంట్లో ఇది తీసేస్తా. తీసేసి మళ్ళీ పక్కన క్లిక్ చేస్తా. అంటే ఇది వాల్యూ చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అయిన ప్రతిసారి మనకు హాయ్ అని ప్రింట్ అవుతుంది. కానీ నాకు అలా కాదు. ఇక్కడ ఏదైతే చేంజ్ అవుతుందో అది వెంటనే ప్రింట్ కావాలి అన్నారనుకోండి. అప్పుడు మనకు ఒక వే ఉంది. ఓకేనా? అదొచ్చేసి ఈ ఫంక్షన్ ఉంది కదా! ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తుంది కదా! సో, ఈ ఫంక్షన్‌లో బై డిఫాల్ట్ ఎప్పుడు ఈవెంట్ లిజనర్స్‌కి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అదొచ్చేసి ఈవెంట్ అంటాం. ఓకేనా? మీ పేరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. జనరల్‌గా దీన్ని ఈవెంట్ అని ఇస్తారు. మీరు ఆఫీస్‌లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడన్నా లేదా ఈ అని ఇస్తారు. ఓకేనా? ఈ అంటే షార్ట్‌కట్‌లో ఈవెంట్ అని. ఓకేనా? నేను ఈ అని ఇచ్చా కదా! ఇప్పుడు చూడండి. ఈ అని ఇచ్చి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని ఇచ్చా. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అవుట్‌పుట్ చూద్దాం. యెస్ అని టైప్ చేస్తా. చేంజ్ అయిందో లేదు. మరి బయట క్లిక్ చేశాననుకో ఇదొచ్చింది. ఇటువరకు బానే ఉంది. సో, చేంజ్ అనేది మనకు వాల్యూ వస్తుంది. కానీ ఎప్పుడొస్తుంది ఆ వాల్యూ? మనం దాని నుంచి ఫోకస్ తీసేసినాక. ఓకేనా? ఫోకస్ అంటే నథింగ్ బట్ దీని మీద క్లిక్ చేస్తే ఇది చూడండి యెల్లో కలర్‌లోకి అంటే ఇది ఫోకస్‌లో ఉంది అన్నట్టు. అంటే దీన్ని సెలెక్ట్ చేసామని నథింగ్ బట్. ఎప్పుడైతే దీన్ని అన్‌సెలెక్ట్ చేస్తాం అంటే అన్‌సెలెక్ట్ నథింగ్ బట్ పక్కన ఎక్కడైనా క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. నాకు ఇలా కాదు వాల్యూ నేను టైప్ చేసిన వెంటనే నాకు అసలు ఏం వాల్యో తెలియాలి అనుకున్నారు. ఓకేనా? అప్పుడు మనకి ఇంకో ఈవెంట్ వచ్చేసి కీ అప్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఎస్ అని టైప్ చేసిన. చూసారా? ఎస్ అని వచ్చేసింది. మళ్ళీ హెచ్, ఏ, ఆర్, ఏ, డి. చూసారా? అంటే ఒక్కొక్క లెటర్ టైప్ చేసిన ప్రతిసారి వెంటనే వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇదొక మెథడ్. కీ అప్ అంటే పేరులో ఉంది. ఏమని? మీరు ఒక కీ ప్రెస్ చేశాక ఓకేనా? మీరు ఒక కీ ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు క్యూ వస్తుంది చూడండి. ఓకేనా? అంటే నేను కీ లాంగ్ ప్రెస్ చేశా ఇప్పుడు. క్యూ అనేది లాంగ్ ప్రెస్ చేశా కాబట్టి తీస్తేనే వచ్చింది. కీ అప్ అంటే మీరు ప్రెస్ చేసి వదిలేస్తానే వచ్చేది కీ అప్. నెక్స్ట్ దీనికి రివర్స్ కీ డౌన్ ఉంది. ఓకేనా? కీ డౌన్ అంటే మీరు ప్రెస్ చేసిన వెంటనే ఈవెంట్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎస్ అని ప్రెస్ చేసిన ఈవెంట్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎస్ ప్రెస్ చేసే టైంకి అది ఇంకా ఎంటీనే ఉంటుంది కదా వాల్యూ. అందుకు మీకు ఇక్కడ ఎంటీ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ హెచ్ ప్రెస్ చేస్తా. ఇప్పుడు ఎస్ వచ్చింది. ఓకేనా? సో, మీకు దీంట్లో డిఫరెన్స్ చూస్తే కీ అప్, కీ డౌన్ 2 సేమే. బట్ కీ డౌన్ ఏం చేసిందంటే ఒక వాల్యూ అనేది ల్యాగ్‌లో ఉంటది. ఇప్పుడు నేను ఎస్‌హెచ్ టైప్ చేసినా కానీ ఇక్కడ ఎస్ ఉంది. అదే ఎస్‌హెచ్‌ఏ చేసినానుకో ఎస్‌హెచ్ వచ్చింది. అంటే ఒక వాల్యూ ల్యాగ్‌లో ఉంది. ఎందుకంటే నువ్వు కీ డౌన్ చేసినప్పుడు డౌన్ చేసినాక అది ఈవెంట్‌ని అప్డేట్ చేసుకుంటది. ఆ అప్డేట్ చేసుకునే టైంలో అది ఒక లెటర్ మిస్ అవుతుంది. ఓకేనా? ప్రీవియస్ వరకే తీసుకుంటది అప్డేటెడ్ వాల్యూ. బట్ కీ అప్పుడు అలా కాదు. అంటే కీ అనేది పైకొచ్చాక ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. సో, కీ పైకొచ్చేసాక అక్కడ మనకు వాల్యూ చేంజ్ అయ్యుంటుంది. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. సింగిల్ అయినా చెప్పేస్తది దాన్ని. ఓకేనా? కీ అప్ అంటే మీరు కీ ప్రెస్ చేసి ఇట్లా రిలీజ్ చేస్తారు. దాన్ని అప్ అంటారు. పైకొచ్చాక అక్కడ వాల్యూ అప్డేట్ అయిపోయుంటుంది. కాబట్టి మీకు 1 క్యారెక్టర్ ల్యాగ్ అనేది ఉండదు. మీరు టైప్ చేసినవన్నీ ఇక ప్రింట్ అయిపోతూ ఉంటుంది. బట్ కీ డౌన్‌లో మీరు డౌన్ చేశాక వెంటనే ఇలా ప్రెస్ చేయగానే మీకు ఈవెంట్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో, మీరు ప్రెస్ చేయగానే ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ వాల్యూ వెంటనే అప్డేట్ చేసుకోదు ఈవెంట్ అనేది. సో, ముందు ఏ వాల్యూ ఉందో అదే ఇస్తుంది. ముందేముంటది? ఎంప్టీ స్పేస్ ఉంటది. ఓకేనా? సో, కీ డౌన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది నేను క్యూ ప్రెస్ చేసిన. ఇప్పుడు దీంట్లోకొచ్చి క్యూ ప్రెస్ చేసిన. ప్రెస్ చేసిన వెంటనే బిఫోర్ ఏ వాల్యూ ఉంది? స్పేస్ ఉంది. అంటే ఎంప్టీ ఉంది. కాబట్టి ఎంప్టీ వచ్చింది మనకి. మళ్ళీ హెచ్ చేశానుకో అప్పుడు క్యూఎల్. అంటే ఒక వర్డ్ ల్యాగ్ ఉంటుంది అంతే. ఓకేనా? మీకు ఇది చెప్తే అర్థం కాకపోయినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఎవ్రీ పాయింట్ అర్థమైతే మేలని చెప్పి నేను ఇలాగ చెప్తున్నా అంతే. ఏందబ్బా ప్రెస్ అంటున్నాను, అప్ అంటున్నాను ఇంత ల్యాగ్ ఉంది అంటే మీకు కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎప్పుడు కీ అప్పే వాడండి. కీ డౌన్ మనకు ఒక వర్డ్ ల్యాగ్ ఉంటుందని తెలుసుకోండి అంతే. ఓకేనా? లేదు నాకు డెప్త్‌గా అర్థమైతుందంటే ఇదంతా అర్థమైనా ఓకే ఇబ్బంది లేదు. సో, ఇది ఒక మనకి ఈవెంట్ అనమాట. ఇలాగ కీ అప్ ఉంది, కీ డౌన్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఫోకస్. ఓకేనా? ఇప్పుడు నేను దీని మీద ఫోకస్ చేశా. ఎంప్టీ వచ్చింది. దీనికి నేను వేరే ఇస్తా మీకు. అప్పుడు బాగా అర్థమవుతుంది. ఫోకస్ చేసినప్పుడు ఆహ్,
దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. ఓకేనా? ప్రీవియస్గా సిఎస్ఎస్ చూపించా కదా, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదో అయితే ఇద్దాం, బ్లూ ఇద్దాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా, బ్లూ అయిందే? లేదు, కాలే. అంటే మనం ఎక్కువ ఓకే, ఇదేదో మారిపోయింది స్టైల్. ఓకేనా? చూసారా? ఈ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయగానే దాని బ్యాక్గ్రౌండ్ బ్లూ అయిపోయింది. మళ్ళీ బయట క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ చేంజ్ కదా, బ్లూలోనే ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను సేమ్ ఇదే కోడ్ తీసుకుని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాను. చేసి ఫోకస్ ప్లస్ బ్లర్ బెల్ట్ పెట్టి ఇక కలర్ వైట్ ఇస్తా. ఇక కోడ్ రాసేస్తాను అనుకోద్దండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే బ్లూ అయింది, మళ్ళీ బయట క్లిక్ చేస్తే వైట్ అయింది. బ్లూ, వైట్. సో మీకు అర్థమైందే? ఫోకస్ అంటే ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తారో అది ఫోకస్ అయినట్టు. సెలెక్ట్ చేస్తే ఫోకస్, నథింగ్ బట్. సో అప్పుడు చేంజ్ కమ్మని. బర్ర్ అంటే దాన్ని అన్సెలెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు బయట క్లిక్ చేస్తావో అది అన్సెలెక్ట్ అయిపోతుంది కదా, సో మళ్ళీ కలర్ మారిపోతుంది. ఓకేనా? అని ఇంతకుముందు మీకు కన్సోల్ చేసినప్పుడు ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, అది చూపిస్తాను. ఓకేనా? ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని ఉంది కదా, సో ఈ అంటే నథింగ్ బట్ ఈవెంట్ అనమాట. ఓకేనా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇప్పుడు చెప్తున్నా. ఈ అంటే ఈవెంట్. ఓకేనా? టార్గెట్ అంటే టార్గెట్ ఏది, ఈ ఈవెంట్ దేని మీద జరుగుతుంది, యూజర్ నేమ్ అని ఇన్పుట్ మీద. సో ఇది టార్గెట్ అనమాట. మనం జస్ట్ ఇది కన్సోల్ చేసి చూద్దాం కావాలంటే. ఈ డాట్ టార్గెట్. ఇవి నేను కీ డౌన్ చేస్తున్నా, చూసారా? ఇది వచ్చింది. మళ్ళీ కీ డౌన్ చేస్తాను, మళ్ళీ అది వచ్చింది. ఓకేనా? సో ఈ అంటే ఈవెంట్. ఈ ఈవెంట్ దేని మీద జరుగుతుందో దాన్ని టార్గెట్ అంటాం. దేని మీద జరుగుతుంది, ఇన్పుట్ మీద జరుగుతుంది టార్గెట్. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినది వాల్యూ కావాలి. ఓకేనా? అందుకు ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే మనకు ఆ పర్టికులర్ వాల్యూ మనకు వస్తుంది. వాల్యూ అంటే దీంట్లో టైప్ చేసాయి. ఓకేనా? సో ఇవి ఇంకా చాలా ఉంటాయి మనకు. ఆన్ సబ్మిట్ అని చెప్పి అట్లా సంథింగ్ ఉంటాయి. ఇవి నేను చూపించినది మేజర్గా యూజ్ చేసేవి. ఆన్ క్లిక్, చేంజ్, ఫోకస్, బ్లర్, కీ అప్, కీ డౌన్ ఇవి మనం రెగ్యులర్గా 95% ఆఫ్ కేసెస్ యూజ్ చేస్తాం. ఇంకా 5% ఇవి చాలా ఉంటాయి మనకు. 5, 6 అట్లా ఫింగర్స్ మీద లెక్క పెట్టుకుని ఉండవు. చాలా ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి. మనం యూసేజ్ బట్టి మనం నెట్లో సెర్చ్ చేసుకొని వాడదామే. ఓకేనా? అదేమి ఇబ్బంది ఏం లేదు. సో ఇంతటితో మనకు ఇది మేజర్ కాన్సెప్ట్ అయిపోయి, ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి సంబంధించిన టాపిక్ ఇది. ఓకేనా? వాట్ ఈజ్ ఈవెంట్ బబ్లింగ్, ఈవెంట్ క్యాప్చరింగ్, ఈవెంట్ ప్రాపగేషన్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు ఇక బటనే వెళ్దాం మనం. ఓకేనా? బీటీఎన్ అని పెట్టినాను, ఇక్కడ వచ్చి క్లిక్ అని పెట్టినాను. క్లిక్ చేసినప్పుడు నాకు జస్ట్ ఫ్రమ్ బటన్ అని ఉండాలి. ఓకేనా? క్లిక్ చేసిన ఫ్రమ్ బటన్ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు నేను సేమ్ ఇదే చేసి ఫ్రమ్ బాడీ అని పెట్టి బీటీఎన్ కాదు, డాక్యుమెంట్ డాట్ బాడీ అని వెళ్తున్నా. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. క్లిక్ చేస్తాను, చూసా ఫస్ట్ ఫ్రమ్ బటన్ వచ్చింది, తర్వాత ఫ్రమ్ బాడీ వచ్చింది. ఫస్ట్ ఇది ఎందుకు జరిగిందో తెలుసుకుందాం క్లియర్గా. ఓకేనా? సో మనకు ఈ బటన్ అనేది ఎక్కడ ఉంది బాగా గమనించండి. ఇవి నాకు బాడీ ఉంది. ఓకేనా? ఓకే, బాడీ ఓపెన్ చేసా. ఇవన్నీ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనమాట. బటన్ అనేది బటన్ ఇండివిజువల్. సో బటన్కి పేరెంట్ ఎలిమెంట్ ఏమవుతుంది, మీకు HTML ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇది. ఓకేనా? సో బటన్కి పేరెంట్ ఎలిమెంట్ బాడీ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకు పేరెంట్ ఎలిమెంట్కి అండ్ బా చైల్డ్ ఎలిమెంట్కి బటన్ అనేది ఇప్పుడు చిల్డ్రన్ అవుతుంది, బాడీ అనేది పేరెంట్ అవుతుంది. ఓకేనా? సో రెండింటికి సేమ్ ఈవెంట్ లిజనర్స్ ఉన్నాయి. ఇప్పుడు రెండింటికి క్లిక్ అనే ఈవెంట్ లిజనర్ ఉంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు క్లిక్ చేసినది బటన్ మాత్రమే అయినా, ఓకేనా, దాని పేరెంట్ ఎలిమెంట్లో ఉన్న ఈవెంట్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. దీన్ని ఈవెంట్ బబ్లింగ్ అంటారు. ఓకేనా? ఇంగ్లీష్లో చెప్పాలంటే వెన్ దేర్ ఆర్ సేమ్ ఈవెంట్స్ ఫర్ బోత్ చైల్డ్ అండ్ పేరెంట్. ఓకేనా? అది ఏదైనా కావచ్చు. మీకు ఎగ్జాంపుల్కి బాడీ బటన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డివ్ అనే కంటైనర్ తీసుకున్నారు, దీంట్లో బటన్ పెట్టినారు. ఓకేనా? ఇప్పుడు ఈ కంటైనర్కి ఒక ఈవెంట్ లిజనర్ ఉంది అనుకుందాం. ఆన్ క్లిక్ అని ఈవెంట్ లిజనర్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఈ బటన్కి ఉంది అనుకుందాం. మీరు ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినా కూడా ఈ డివ్ కూడా, డివ్లో ఉన్న ఈవెంట్కి ట్రిగ్గర్ ఆ ఫంక్షన్ కూడా రన్ అవుతుంది. ఎందుకంటే మనకు బటన్ అనేది చైల్డ్ ఎలిమెంట్. నువ్వు చైల్డ్ ఎలిమెంట్ని క్లిక్ చేసినా కూడా పేరెంట్ ఎలిమెంట్ ఒక సేమ్ ఈవెంట్ ఉందనుకోండి, అది ట్రిగ్గర్ అవుతుంది. దీన్ని ఈవెంట్ బబ్లింగ్ అంటాం. ఓకేనా? సింపుల్. దీన్ని మనం ఎక్కువ కన్ఫ్యూజ్ కావాలి, సింపుల్గా చెప్పాను అనుకుంటున్నా. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా?
సో, ఈవెంట్ బబ్లింగ్ ద్వారా మీరు క్లిక్ చేసే దీనైనా దాని పేరెంట్ ఎలిమెంట్‌లో కూడా ఇప్పుడు నేను క్లిక్ కాకుండా ఇక్కడ కీ డౌన్ అని పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను క్లిక్ మీద చేస్తున్నా. ఫ్రమ్ బటన్ మాత్రమే వస్తుంది. ఓకేనా, మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సేమ్ ఉండాలి, ఇక్కడున్న ఈవెంట్ లిజనర్ ఇక్కడున్న ఈవెంట్ లిజనర్ సేమ్ ఉంటే అప్పుడు మనకు ఇలాంటి ఇష్యూ వస్తుంది. దాన్ని ఈవెంట్ బబ్లింగ్ అంట. నెక్స్ట్ ఈవెంట్ క్యాప్చరింగ్ అని ఏంటో చెప్తా. దీంట్లో మనకు ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయన్నా ఈవెంట్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్లో క్యాప్చర్ ట్రూ అని ఉంటుంది. ఓకేనా, సేమ్ ఇదే మనము కాపీ పేస్ట్ చేద్దాము. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇది బై డిఫాల్ట్ ఎప్పుడు ఫాల్స్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు క్యాప్చర్ ట్రూ అని పెట్టా. మనకి ఇంతకుముందు వరకు ఏమొస్తుందా, ఫస్ట్ ఫ్రమ్ బటన్ వచ్చి నెక్స్ట్ ఫ్రమ్ బాడీ వస్తుంది. అంటే ఫస్ట్ చైల్డ్ ట్రిగ్గర్ అవుతుంది, తర్వాత పేరెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ బాడీ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ ఫ్రమ్ బటన్ వచ్చింది. అంటే ఫస్ట్ పేరెంట్ ట్రిగ్గర్ అవుతుంది, నెక్స్ట్ చైల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. అంతే తేడా. ఓకేనా, దీన్ని ఈవెంట్ క్యాప్చరింగ్ అంటారు. ఈవెంట్ క్యాప్చరింగ్లో ఏం జరుగుతుందంటే దాని పేరెంట్లో ఉన్న ఈవెంట్స్ నుంచి ఫంక్షన్స్ రన్ అవుతూ వస్తాయి. ఓకేనా, ఈవెంట్ బబ్లింగ్లో ఏం జరుగుతుందంటే చైల్డ్ నుంచి పేరెంట్ వరకు పోతుంది. సింపుల్. క్లియరా? ఈ క్యాప్చర్ అనేది మనకు ఎప్పుడు బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను క్యాప్చర్ అని తీసేస్తాను. కంట్రోల్ జెడ్ చేస్తే వెళ్ళిపోతుంది. క్యాప్చర్ అని తీసేస్తాను. సో బై డిఫాల్ట్ ఇప్పుడు ఫాల్స్ ఉంటుంది కాబట్టి మనకు ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ వస్తుంది, నెక్స్ట్ పేరెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా, క్లియర్? సో నెక్స్ట్ ఓకే, ఈవెంట్ బబ్లింగ్ అర్థమైంది. ఈవెంట్ బబ్లింగ్ అంటే చైల్డ్ టు పేరెంట్ వెళ్ళడం. ఎప్పుడు వెళ్తుంది చైల్డ్ టు పేరెంట్ అంటే ఎప్పుడైతే పేరెంట్ అండ్ చైల్డ్ ఎలిమెంట్స్కి సేమ్ ఈవెంట్ లిజనర్స్ ఉంటాయో అప్పుడు చైల్డ్ టు పేరెంట్ వెళ్ళడం ఈవెంట్ బబ్లింగ్ అంటాం. ఎప్పుడైతే పేరెంట్ అండ్ చైల్డ్కి సేమ్ ఈవెంట్ లిజనర్స్ ఉంటాయో అప్పుడు ఒకవేళ క్యాప్చర్ అనేది ట్రూ పెట్టినామంటే అప్పుడు పేరెంట్ టు చైల్డ్ వస్తుంది. దాన్ని ఈవెంట్ క్యాప్చరింగ్ అంటాం. సింపుల్. ఓకేనా, ఇవి రెండు కలిపిన ప్రాసెస్ని ఈవెంట్ ప్రాపగేషన్ అంటాం. ప్రాపగేషన్ నథింగ్ బట్ పాత్ అనమాట. అంటే పేరెంట్ టు చైల్డ్ వెళ్తుందా, చైల్డ్ టు పేరెంట్ వెళ్తుందా, దీన్ని ఈవెంట్ ప్రాపగేషన్ అంటాం. ఓకే, ఇది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, మీరు జావా స్క్రిప్ట్ రోజుకి వెళ్తా అంటే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ ఈవెంట్ బబ్లింగ్, వాట్ ఈస్ ఈవెంట్ క్యాప్చరింగ్ అండ్ వాట్ ఈస్ ఈవెంట్ ప్రాపగేషన్. ప్రాపగేషన్ నథింగ్ బట్ ఇవి రెండు జరిగే ప్రాసెస్ని కలిపి ప్రాపగేషన్ అంటాం. ఓకే, నాకు అలా వెళ్ళకూడదు. ఓకేనా, నాకు ఏ క్లిక్ చేస్తే అక్కడే ఉండాలి, ఇలా జరగకూడదు అనుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఫాల్స్ అంటే ఫస్ట్ చైల్డ్ తర్వాత పేరెంట్కి వెళ్తుంది కదా. చైల్డ్లో మీరు ఏం చేస్తారంటే ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అని ఒక మెథడ్ ఫంక్షన్ లాగా ఉంటుంది. ఈ లైన్ ఇంక్లూడ్ చేయాలి అంతే. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేస్తున్నా. ఓకేనా, ఫ్రమ్ బటన్ అనే వస్తుంది కానీ మీకు ఇంకేం రావటంలే. ఓకే, అంటే ఇక్కడతో స్టాప్ అయిపో. ప్రాపగేషన్ ఏం జరగదు, అంటే బబ్లింగ్ చేయొద్దు, క్యాప్చరింగ్ చేయొద్దు. ఇక్కడతో స్టాప్ అయిపో. ఓకేనా, కానీ మీరు క్యాప్చర్ త్రూ అని పెట్టారనుకోండి, ఇప్పుడు నేను క్యాప్చర్ త్రూ అని వెళ్తా. ఇప్పుడు చూద్దాం, ఇవి రెండు వస్తున్నాయి. ఎందుకు? క్యాప్చర్ త్రూ అంటే ఈవెన్ క్యాప్చరింగ్ అంటే ఫస్ట్ పేరెంట్ ప్రింట్ అవుతుంది, తర్వాత చైల్డ్ ప్రింట్ అవుతుంది. నువ్వు స్టాప్ కమ్మని ఎక్కడ చెప్పినావు? చైల్డ్లో చెప్పినావు. కాబట్టి చైల్డ్ తర్వాత ఇంకేం లేదు కదా, ఉన్నవుతే లేకున్నా అవుతాయి కదా, దీన్ని తీసుకొచ్చి పేరెంట్లో పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇప్పుడు పేరెంట్ ఒక్కటే అవుతుంది, చైల్డ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇలా మీరు ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఈవెంట్లో ఇది పెట్టాలి. ఓకేనా, క్యాప్చర్ ట్రూ ఉన్నప్పుడు టాప్ మోస్ట్లో ఏది ఉంటే అది పెట్టాలి. ఓకేనా, క్యాప్చర్ ఫాల్స్ బై డిఫాల్ట్ ఏమి లేదంటే పైన పెట్టుకోవచ్చు. సో గైస్, ఇది మనకు ఈవెంట్స్ అండ్ ఈవెంట్ బబ్లింగ్, క్యాప్చరింగ్, ప్రాపగేషన్ అంతా ఎంటర్ ఈవెంట్స్ సంబంధించి జేఎస్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ వీడియో కొంచెం ఒక 20 to 25 మినిట్స్ లెంత్ ఉన్నా కానీ మీకు అర్థమయ్యేలాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. మెయిన్ లాస్ట్ ఈవెంట్స్ క్యాప్చరింగ్ ఆ కాన్సెప్ట్ అయితే బాగా వినండి. మిగతా వీడియో అంతా 2x స్పీడ్లో విన్నా పర్లేదు కానీ ఆ లాస్ట్ కొంచెం నార్మల్గా వినండి, మీకు అర్థమవుతుంది. అయినా అర్థం కాదంటే పర్లేదు, ఫస్ట్ టైం విన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా తప్పలేదు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ ఈ వీడియో నచ్చింది, అర్థమైందంటే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే ఈ వీడియో మన ఛానల్ రీచ్ అవుతుంది. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో డామ్ సంబంధించి లాస్ట్ వీడియో అనమాట. సో ఇంకా ఆ వీడియోలో డామ్ మ్యానిపులేషన్ అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.